హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో రౌండ్ నెక్కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా సరే థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసాము అంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్ బ్లౌజెస్ అనుకోండి మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఏ కలర్ క్లాత్తో అయితే పైపింగ్ వేసుకోవాలి అనుకుంటున్నామో ఆ కలర్ క్లాత్ని తీసుకొని ఈ విధంగా 1 ఇంచి లేదా 1.5 ఇంచుల వెడల్పుతోటి మీరు క్రాస్ పీసెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్ పీసెస్ అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదండి. ఇక్కడ నేనైతే క్రాస్ పీసెసే తీసుకున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇదే క్లాత్ తోటి పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలి, స్ట్రైట్ పీసెస్ అయితే తీసుకోకూడదు. అలాగే హెమ్మింగ్ పట్టీ కోసం 1.5 ఇంచుల వెడల్పుతోటి క్రాస్గా ఉండే పీసెస్ని తీసుకోవాలి. ఈ హెమ్మింగ్ పట్టీ కోసం వచ్చేసి ఖచ్చితంగా క్రాస్ పీసెసే తీసుకోవాలండి, స్ట్రైట్ పీసెస్ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీసెస్ని విడివిడిగా జాయింట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే మనం ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ కార్నర్ దగ్గరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. అర్థమైంది కదా? మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్లో ఉంది కాబట్టి మనం దగ్గర కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి యువతల వైపుకి థ్రెడ్ అనేది కనిపించకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/4 ఇంచి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చుని ఇలా ఓపెన్ చేసేసుకొని ఎటువైపున ఖర్చుని అటువైపునకు ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే విధంగా మనం మిగతా పీసెస్ని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మనం ఈ పీసెస్ని జాయింట్ చేసుకున్నప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఈ పైపింగ్ని రెడీ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసుకున్నాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా సన్నగా నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ మనం పాదాన్ని మార్చే పని కూడా ఉండదు. అంటే ఈ నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లావుగా ఉండే థ్రెడ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ నార్మల్ పాదంతో స్టిచ్ చేయడం కుదరదనమాట. ఖచ్చితంగా వన్ సైడ్ పాదం అయితే సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఖర్చు వచ్చేసి పై వైపున ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని థ్రెడ్ని తీసుకొని క్లాత్కి మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని థ్రెడ్ పక్కనే స్టిచ్ చేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ని కొంచెం ఇలా లాగినట్లుగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పైపింగ్ అనేది ఎక్కడా కూడా లూజ్గా రాకుండా స్టిఫ్గా నీట్గా వస్తుంది.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పైపింగ్ వచ్చేసి 1/2 ఇంచి వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే మనం నెక్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేయాలన్నా ఖర్చు కోసం 1/2 ఇంచి మార్జినే వదులుతాం కాబట్టి మనం రెడీ చేసుకునే ఈ పైపింగ్ కూడా 1/2 ఇంచి వెడల్పు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా ఇక్కడ ఈ పైపింగ్ అనేది 1/2 ఇంచి వెడల్పుతో రెడీ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం బ్లౌజ్కి పైపింగ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి నెక్ రౌండ్ అనేది ఎక్కువైపోతుంది అనమాట. నెక్ రౌండ్ ఎక్కువైంది అంటే షోల్డర్స్ జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ పైపింగ్ని 1/2 ఇంచి వెడల్పు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది నీట్గా రావాలి అంటే పాదాన్ని సెట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ సెట్ చేస్తున్నానండి. ఈ పాదం ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి కనుక మనం పాదాన్ని సెట్ చేసుకున్నాము అంటే మనం థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసే ప్రతిసారి కూడా వన్ సైడ్ పాదం సెట్ చేసుకోని అవసరం లేకుండా ఈ నార్మల్ పాదం మీదే ఈ థ్రెడ్ పైపింగ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పైపింగ్ని హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకోవాలి. చూడండి, హెమ్మింగ్ పట్టీకి జాయింట్ చేసుకునేటప్పుడు ఈ ఖర్చు వచ్చేసి కింది వైపునకు ఉండేలా చూసుకొని హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పైపింగ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఎడ్జెస్ రెండు కూడా ఇలా సమానంగా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ హెమ్మింగ్ పట్టీని తీసుకొని చూడండి, ఈ కాజా పట్టీ కంటే కూడా ఈ విధంగా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మనం హెమ్మింగ్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు చూడండి, పైపింగ్ వచ్చేసి కింది వైపునకు ఉండాలి. అంటే మనకి ఈ పైపింగ్ వచ్చేసి హెమ్మింగ్ పట్టీకి బ్లౌజ్ పీస్కి మధ్యలో ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఆల్రెడీ మనకి స్టిచ్ కనిపిస్తుంది కదా, ఇదే స్టిచ్ మీద స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ని అస్సలు లాగొద్దండి. మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు నెక్ రౌండ్ అనేది సాగిపోయి షోల్డర్స్ జారిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఈ బ్లౌజ్ పీస్ని లాగకుండా ఇలా నిదానంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ చివరికి వచ్చేసరికి మనకి మెడపట్టి క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. చూడండి, మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోండి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడపట్టి వెడల్పు వచ్చేసి
పావించి ఉండేలా చూసుకొని ఈ పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి మెడపట్టి అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఎక్కడా కూడా మనకి స్టిచ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్కనే పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చివరికి వచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ క్లాత్ ని కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి లైనింగ్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. లైనింగ్ కట్ అయింది అంటే మనకి బ్లౌజ్ అనేది పనికి రాకుండా అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు బిగినర్స్ అయితే మాత్రం ఇలా నిదానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు వీలైతే మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఐరన్ చేస్తున్నానండి. చూసారా, ఐరన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి మీరు హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్ వేసుకోవచ్చు. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, రౌండ్ నెక్ కి హెమ్మింగ్ పద్ధతిలో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఎప్పుడైనా సరే మనం థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కడా కూడా బయటికి కనిపించకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్ బ్లౌజెస్కి ఇలా స్టిచ్ చేసాము అంటే మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.